ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య రోజున ఉప్పుతో అద్భుతమైన ఒక 2 పరిహారాలు అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ 2 పరిహారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీకున్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించేసి మంచి కాలం అనేది మీకు వచ్చేలా చేస్తుంది. ఈ నెగిటివిటీ వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది కదా. ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు, అలాగే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. మనకు ఈ నెగిటివిటీ అనేది తొలగిపోతే, మనకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందంటే, మనం ఎలాంటి పని చేసినా, ఏ పని చేసినా, అది వ్యాపారమైనా, ఉద్యోగం చదువైనా ఏదైనా కూడా మంచిగా కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా దానికి మంచి ఫలితం అనేది ఉంటుంది. అందులో ఇలాంటి అద్భుతమైన అమావాస్య రోజుల్లో చేసినప్పుడు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఆ ఉప్పుతో చేయవలసిన 2 పరిహారాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం ఈ ఉప్పు పరిహారాలు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియోస్ బాగున్నాయి, నచ్చినాయి, ఉపయోగకరంగా ఉంటున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఉప్పుతో మనం ఏ పరిహారాలు చేసినా మనకు అంతగా మంచిగా కలిసి వస్తుందండి. ఉప్పు కల్లుప్పు అనేది మనకు ఉన్న నెగిటివిటీని తొలగించి పాజిటివ్ని తీసుకురావటం, ఏదైనా మంచి జరిగేందుకు, ఇలాంటి వాటికన్నిటికి కూడా ఈ ఉప్పు అనేది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఉప్పుతో బోలెడు పరిహారాలు చేసుకోవచ్చండి. ఒక్కొక్క సమస్యను తొలగించుకోవటానికి, మన చిక్కుల్లో నుంచి బయటపడటానికి మనకి కల్లుప్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చేయవలసిన ఒక మొట్టమొదటి పరిహారం చెప్తున్నానండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా, అంటే పరిహారాలు కానీ ఏదైనా సరే, పూజలు మంత్రాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా సులభకరంగా ఉంటుంది. అందరూ చేసుకోదగ్గట్టుగా ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ఒక విషయాలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఖర్చు లేదు, ఖర్చు తక్కువ, అందులో ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇక ఈరోజు అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల పైన ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు చేసుకోండి. ఇందులో చెప్పే ఏ ఒక్క పరిహారం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 2 చేసుకోదగలిగితే 2 చేసుకోండి, లేదు అంటే ఏదైనా ఒక్క పరిహారం అయినా సరే తప్పకుండా చేసుకోండి. ఇక ఏంటి అంటే, కల్లుప్పు మీరు ఒక 5 ప్రమిదలు అనేది తీసుకోవాలి. 5 ప్రమిదలు చిన్న ఉంటాయి కదా, లేదు అంటే మీకు ఈ పాయసం కప్పులు ఉంటాయి కదండి, చిన్నది డిస్పోజులు, ఆ డిస్పోజులు కూడా తీసుకోవచ్చు. ప్రమిదలు అయితే మనకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటిని కడిగి మళ్ళీ మనం తాంత్రిక పరిహారాలకు ఉపయోగించింది మళ్ళీ దీపం పెట్టడానికి ఉపయోగించొద్దు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అవి సపరేట్గా మేము ఇట్లాంటి తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తున్నాం అన్నప్పుడు మాత్రం వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 5 ప్రమిదలు తీసుకోండి, లేదు అంటే 5 డిస్పోజులు అయినా తీసుకోండి. అన్నిట్లో ఒక్కొక్క పిడికెడు ఉప్పు, 5 ఒక్కొక్క పిడికెడు ఉప్పు అనేది పోయండి. ఇప్పుడు ఈ 5 కప్స్ అనేవి ఉన్నాయి కదా, లేదా ప్రమిదలు అనేవి ఉన్నాయి కదా, ఆ ఉప్పు నింపిన వాటితో మనం 5 స్థలాలలో పెట్టాలన్నమాట. అది 1 మీ కిచెన్, 2 బాత్రూమ్, కంపల్సరీగా బాత్రూమ్లు అనేది పెట్టండి. ఒకవేళ మీకు 2 ఉంటే 2 యూజ్ చేస్తున్నట్టయితే 2 దగ్గరలో కూడా పెట్టండి. తర్వాత మీ బెడ్రూమ్లో 1 పూజ రూమ్లో పెట్టుకోండి. అలాగే 1 అందరూ తిరిగే హాల్లో అనేది పెట్టుకోండి. ఇలా 5 స్థలాలలో మీ ఇంట్లో వచ్చి పెట్టుకోండి. కొంతమందికి ఏంటంటే ఒకే ప్లేస్లో అనేది ఒక 2 రూమ్లు అనేవి ఉంటాయి. అందులోనే కొంచెం కిచెను, కొంచెం పూజ రూము, అలా కబోర్డ్ పెట్టి కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే కిచెన్ ప్లేస్లో 1 పెట్టండి. మీరు పూజ ఎక్కడైతే చేస్తున్నారో ఆ దేవుడి దగ్గర 1 పెట్టండి. అలాగే బాత్రూంలో 1 పెట్టండి. మీరు పడుకునే దగ్గర అదే పడగడుకునే అదే హాల్లో అన్నప్పుడు ఇంకొక సైడ్ అనేది పెట్టుకోండి. అలాగా మీరు ఉపయోగించే స్థలాన్ని బట్టి డివైడ్ చేసుకొని 5 ఉప్పు కప్పుల్ని 5 స్థలాల్లో అనేది పెట్టి చూడండి. తర్వాత రోజు అంటే మనకు 8వ తేదీ మరుసటి రోజు వీటిని ఆ కప్పులతోటే కూడా పాడేసేయచ్చు. ఒకవేళ ప్రమిదలు అనుకోండి, వాటిని అన్నిటిని ఒక కవర్లో పోసేసి మీరు కుప్పతొట్లో వేసేసేయండి అన్నమాట. ప్రమిదలు మళ్ళీ వాడుకోవచ్చు కాబట్టి ఆ ఉప్పును మాత్రం అన్నిట్లో తీసి ఒక కవర్లు అనేది, లేదా జిప్లా కవర్ అయినా, లేదా ఒక పొట్లమైనా, ప్లాస్టిక్ కవర్లు అయినా వేసేసి కరిగించొద్దండి. వాటిని ఒక కవర్లు అనేది వేసి గట్టి కట్టేసి వేసేయండి. వేరే వాళ్ళు అంటే కుప్పలో పారేసే వాళ్ళు కూడా తాకిన
కరిగినా కూడా వాళ్ళకి ఆ నెగిటివిటీ అంటుకోకుండా కవర్లు అనేది వేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, కరిగించొద్దు ఉప్పుని. ఇక రెండవ పరిహారం ఏంటి అంటే, ఇందుకు ఒకే ఒక నిమ్మకాయ కావాలండి. ఈ నిమ్మకాయని 4గా కట్ చేయండి. అంటే 4 భాగాలుగా చేయండి, విడివిడిగా అవ్వకూడదు. మనం గుత్తొంకాయకి వంకాయని ఎట్లాగైతే కట్ చేసుకుంటామో అట్లాగా నిమ్మకాయని 4 భాగాలుగా చేసుకొని అందులో కొంచెం కుంకుమ, అలాగే కొద్దిగా కుంకుమ పోయండి, అలాగే కల్లుప్పు అనేది నింపి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ వచ్చి తల చుట్టూ అందరినీ ఒకే దగ్గర నిలబెట్టైనా తీసుకోవచ్చు. లేదు సపరేట్గా విడివిడిగా వస్తారన్నప్పుడు అందరికి కూడా వాళ్ళ తల చుట్టూరు కుడి నుంచి 3 సార్లు, ఎడమ నుంచి 3 సార్లు తల చుట్టూ అనేది తిప్పేసి తర్వాత మీరు దాన్ని వెంటనే డిస్పోజ్ చేసేసేయండి. అందరూ తల చుట్టిన తర్వాత అంటే దిష్టి అనేది మనం తీసినట్లు లెక్క తీసి వెంటనే మీరు కుప్పతొట్లు అనేది వేసేయండి. ఒక కవర్లో వేసి కుప్పతొట్లో వేసేయండి. ఇంకా మీరు తర్వాత ఇంకా మామూలుగా నిద్రపోవటమే. ఇది సాయంత్రం చేయండి అన్నమాట. కల్లుప్పు అనేది మరుసటి రోజు పరేయండి. అది ఇంట్లో ఉండి ఆ నెగిటివిటీని అంతా లాక్కొనేసి మనకి ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తొలగించినప్పుడు మనం ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. ఇవి చిన్న చిన్న విషయాలే, చిన్న పరిహారాలు అయినా కూడా మనకు ఫలితాన్ని ఎక్కువగా మంచిగా ఇస్తుందండి. అందువల్ల తప్పకుండా చేసుకొని చూడండి. ఒక నిమ్మకాయ మనకు ఒక 2 రూపాయలు 5 రూపాయలు అవుతుంది, అంతకంటే ఏం కాదు. కల్లుప్పు అనేది దీనికోసం సపరేట్గా ఏం కొనుక్కోని అవసరం లేదు. ప్రతి ఒక్కరింట్లో కల్లుప్పు ఉంటుంది కాబట్టి ఒక 3 పిడికిళ్ళు 4 పిడికిళ్ళు అయితే మనకు సరిపోతుంది. తప్పకుండా చేసి మంచి ఫలితాన్ని పొందండి. ఈ అమావాస్య రోజు, ముఖ్యంగా అమావాస్య రోజు చేయండి. ఆ నిమ్మకాయని 4గా కోసి అందులో కుంకుమ అలాగే కల్లుప్పు పెట్టి దిష్టి తీయమన్నారు కదా, అది చిన్న విషయమే, చాలా చిన్న విషయం అయినా కూడా మనం అమావాస్య రోజు చేసినప్పుడు మనకు ఆ దిష్టి, ఆ నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది. కందిష్టి, నరదృష్టి ఇలాంటివన్నీ తొలగిపోయి మనకు ఆరోగ్యరీత్యా ఆర్థికంగా మనం బాగుంటాం. అది ఫ్రెండ్స్, ఈ చిన్న పరిహారాలు, కల్లుపు పరిహారాలు అనేవి మీరు చేసి మంచి లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక్క పరిహారం మీకు ఈజీగా చేసుకోగలరో ఆ పరిహారం తప్పకుండా చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.